ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు, ప్రారంభోపన్యాసం. దానిలో ఆయన ఏమన్నారంటే, మీరు బాగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, మేము బాగా చేస్తున్నాము అని మేము అనుకుంటున్నాం, కానీ ప్రజలు అంగీకరించడం లేదు. మన ప్రభుత్వంపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి, పూర్తి విశ్వాసం రాలేదు అని చెప్పి ఆయన నోటితో ఆయనే అన్నాడు. అంటే ప్రజలు తన ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదని ఒక రకంగా ఆయన ఒప్పుకున్నట్టే. దీంట్లో రెండో విషయం ఏంటంటే, మీరు సరిగా పనిచేయడం లేదు, మీరు పనిచేయడం లేకపోవడం వల్లే, సరిగా పనిచేయకపోవడం వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎవరితో? కలెక్టర్లతో. అంటే కలెక్టర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోతుంది, పూర్తి విశ్వాసం రావడం లేదు అనేది ఆయన అభిప్రాయం. అయ్యా, గొప్ప జరిగితే మీ అకౌంట్లో, ఫెయిల్ అయ్యేదని అయితే అధికారులు లేకపోతే ఇతర నాయకుల అకౌంట్లో వేయడం కరెక్ట్ కాదు. మీరు సంపద సృష్టిస్తా, అప్పులు చేయను అని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. 18 నెలలు అవుతుంది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత సంపద సృష్టించారు చెప్పండి. ఇక రెండోది, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలకై నిరుద్యోగులందరికీ ఇస్తాను అని చెప్పారు. సూపర్ 6లో ఒక హామీ అది. 18 నెలల్లో రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఏ నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున వేశారో లెక్క చెప్పండి. చెప్పరు. ఇక మూడోది, రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాము అన్నారు. ఈ 18 నెలల్లో రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ ఇంట్లో, ఏ మహిళకు 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేశారు? ఎప్పుడు వేశారు చెప్తారా? చెప్పాలి. ఇది చెప్పలేరు. సూపర్ 6లో ఈ రెండు కీలకమైన హామీలు, ఇవి ఇంకా అమల్లోకి రాలేదు. కానీ మీరు సూపర్ 6 అమలు చేసామని ఒక అబద్ధాన్ని చెప్పుకుంటున్నారు. అది అబద్ధం అనేది ప్రజలకు తెలియదా? తెలుస్తుంది కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా, తెలుస్తుంది. ఇక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి అన్నారు. మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చారు? 1 ఇచ్చారు. రెండో సంవత్సరం ఎన్ని ఇచ్చారు? 2 ఇచ్చారు. రేపటి నుంచి ఈ నెల అవగానే 3వ సంవత్సరం మొదలవుతుంది. ఎన్ని ఇవ్వబోతారు? సో సంవత్సరానికి 3 అంటే మొదటి సంవత్సరంలో 2 సిలిండర్లు ఎగ్గొట్టారు, రెండో సంవత్సరంలో 1 సిలిండర్ ఎగ్గొట్టారు. అది అయిపోయింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు పెట్టారండి? మీరు అధికారంలోకి వచ్చిన 12 నెలల తర్వాత, అంటే సంవత్సరం తర్వాత. సంవత్సరం పాటు మహిళలు ఖర్చు పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. సంవత్సరం తర్వాత మీ హామీ అమల్లోకి వచ్చింది. అటు గత 5 ఏళ్లలో జగను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మొత్తం ఆయన చెప్పిన హామీలన్నీ కూడా అమల్లోకి తెచ్చేశాడు. మీరు మాత్రం సంవత్సరాల తరబడి తీసుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించడం లేదా? ప్రజలు చూడడం లేదా? తల్లికి వందనం, అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు తీసుకొని 14 స్కూల్ మెయింటెనెన్స్ కోసం 14,000 తల్లుల అకౌంట్లో వేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడి 1,000 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి, 1,000 రూపాయలు ఆయా సైకో గడి జేబులోకి పోవట్లేదా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మీరు, ఏడాది తర్వాత రెండో ఏడాదిలో ఇంప్లిమెంట్ చేసిన తల్లికి వందనంలో ఎన్ని రూపాయలు నొక్కేశారు? 2,000. 1,500 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం నొక్కేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు నొక్కేస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మీరు అమలు చేయాల్సి వచ్చేసరికి 2,000 నొక్కేస్తే దాన్ని ఎవరు ఏం చేయాలి? అది ప్రజలకు తెలియట్లేదా? లబ్ధిదారులకి తెలియదా? జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలే తీసుకుంటే వీళ్ళు ఇప్పుడు 2,000 తీసుకుంటున్నారనేది తెలీదా? 2,000 తీసుకోవడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారా? మీ పట్ల కోపం పెట్టుకోరా? అసంతృప్తితో ఉండరా? అది అధికారి కలెక్టర్లకు ఏం సంబంధం దాంతో? కలెక్టర్ల వల్ల ఎందుకు
ప్రజలు అసంతృప్తితో ఉంటారు? మీ వల్ల కదా. ఇది మీ చేతకాని దాని వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అది గమనించండి, అది సరిదిద్దుకోండి, అది సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ వైఫల్యాలు ఎక్కడున్నాయో వాటిని వెతకండి. 40 ఏళ్ళ అనుభవం కదా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి అనుభవం ఉంది కదా. ఈ అనుభవంతో మీ తప్పులు ఎక్కడున్నాయి, మీ వైఫల్యాలు ఎక్కడున్నాయని వెతకండి. వెతికి వాటిని సరి చేసుకోండి. అంతేగాని మంచి జరిగితే మా ఖాతా, ఏదైనా చెడు జరిగితే అధికారుల ఖాతా అని చెప్పడం అయితే సమర్థనీయం కాదు. దీన్ని ప్రజలు హర్షించరు. ప్రజలందరూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు. పైగా ఇది 1995 కాదు, 2025 అయిపోతుంది. ఇంకో 15 రోజులు ఆగితే 2026 వస్తుంది. ఎన్నేళ్ళు ముందుకు వచ్చాము. మీరు ఇంకా అక్కడే 95లోనే ఆగిపోతే ఎలా?